శుభోదయం. నమస్తే టు వన్ అండ్ ఆల్. నేను మీ సింధు బల్సన్, ద సెక్రటరీ ఆఫ్ వ్యాంప్రజ్ఞ యలంక విభాగ్. వెల్కమ్ టు చిన్న కథ చిటికిలో అయిపోతుంది. టుడే స్టోరీస్ ప్రాక్టీస్ ఆఫ్ సైలెన్స్. నిశ్శబ్ద సాధన్ ప్రాక్టీస్ ఆఫ్ సైలెన్స్. మాధవ్ గారు సాధారణంగా త్వరగా స్పందించే స్వభావం కలిగినవారు. ఎవరైనా కఠినంగా మాట్లాడితే వెంటనే సమాధానం చెప్పేవారు. ఏదైనా తప్పు జరిగితే అసహనం వ్యక్తం చేసేవారు. రోజు చివరికి పెద్దగా ఏమీ జరగపోయినా మనసు అలసిపోయినట్టుగా అనిపించేది. ఒకరోజు ఆయన తాతయ్య గారు అన్నారు, ప్రతి ఉదయం 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. ఏమీ చేయకండి, ఏమీ మాట్లాడకండి. మాధవ్ గారు పెద్దగా ఆలోచించకుండా ఆ అలవాటు మొదలుపెట్టారు. మొదటి కొన్ని రోజులు కొంచెం అసౌకర్యంగా అనిపించింది. మనసు ఎప్పటిలాగే ఆలోచనలతో నిండిపోయేది. అయినా ఆయన ఆపలేదు. కొన్ని రోజులు గడిచిన తరువాత చిన్న మార్పు కనిపించింది. ఒకరోజు కార్యాలయంలో ఒక సహోద్యోగి చేసిన తప్పును ఆయనపై నెట్టారు. సాధారణంగా అయితే వెంటనే వాదన మొదలయ్యేది. కాని ఈసారి మాధవ్ గారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తర్వాత శాంతంగా విషయాన్ని వివరించారు. విషయం పెద్దగా మారకుండా అక్కడికక్కడే ముగిసింది. ఆ సాయంత్రం ఆయన గమనించారు, మనసు తేలికగా ఉంది. పరిస్థితులు మారలేదు. మారింది ఆయన స్పందించే విధానం. ఆ తరువాత నుంచి ప్రతిరోజూ ఆ 10 నిమిషాల మౌనం ఆయనకు అలవాటైంది. కోపంలో మాట్లాడటం తగ్గింది. ఇతరుల మాట వినడం పెరిగింది. సమస్యలలో కూడా ప్రశాంతంగా ఉండగలిగారు. ఒకరోజు స్నేహితుడు అడిగారు, మీరు చాలా శాంతంగా మారారు. ఎలా సాధ్యమైంది? మాధవ్ గారు చిరునవ్వుతో చెప్పారు, జీవితం మార్చలేదు, మాట్లాడే ముందు మౌనం నేర్చుకున్నాను. నీతి నిశ్శబ్ద సాధన మనలో శాంతి, సమతుల్యతను పెంచుతుంది. Hope you all enjoyed listening to your story. If the story touched your heart, like it, express your experience in comments. If you want to motivate someone, please do share. Follow for more meaningful stories. See you tomorrow with a brand new story on Chinna Kathalu Chitikilo Aipotindi. Thank you. Sarve Jana Sukhino Bhavantu.